విశాఖపట్నంలో సెల్ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ఒక కమిషనర్ ఆఫ్ పోలీసు విశాఖపట్నం రేంజ్లో 2022లో కాన్ఫరెన్స్ పెట్టున్నారు. ప్రతి సెల్ ఫోను ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. దానికి కేనాక్స్ ఎన్క్రిప్షన్ ప్రతి సెల్ ఫోన్ అండ్ మొబైల్ ఫోన్ అండ్ అప్లికేషన్స్ తయారు చేసి పెద్ద వాట్సాప్ ఆర్ అదర్ అప్లికేషన్స్ మ్యానుఫ్యాక్చర్స్ lakhs of rupees అండ్ crores ఇన్వెస్ట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ డెవలపర్స్ని తయారు చేసి ప్రతిదానికి బగ్స్ అప్డేట్ చేసి ఫిక్సెస్ వేసి ఏవైనా సెక్యూరిటీ బ్రీచెస్ ఉన్నా కూడా వెంటనే వాళ్ళకి అలర్ట్ వెళ్తుంది. ఏదైనా ఒక ఇంట్రూజన్ రాగానే వాళ్ళ సర్వర్ అలర్ట్ చేస్తుంది. వాళ్ళకి ఒక ఫైర్ వాల్ సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. అయితే ఏదైతే పోలీస్ రిలేటెడ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయో ఈ డేటా యాక్సెస్ ద్వారా సెల్ ఫోన్ మెసెంజర్ యాప్ ఎన్క్రిప్షన్ బ్రేక్ చేసి వాళ్ళు బ్లాక్ చేసిన ఎన్క్రిప్షన్ కూడా బ్రేక్ చేసేసి ఇస్తాయి. ఏదైతే వాట్సాప్ ఉంటుందో డేటా కోడ్ వాళ్ళు యాక్సెస్ ఇస్తే తప్పితే మన సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళని యాక్సెస్ చేయలేరు. సెక్యూరిటీ ఏజెన్సీస్కి అప్లికేషన్స్ అన్నీ ఇండియాలో యాక్సెస్ అనేది ఉంటాయి. ఈ ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ ఎన్క్రిప్షన్ బ్రేక్ చేసి మెసెంజర్ యాప్లకి ఇచ్చే ఎక్విప్మెంట్ ఇంటర్నెట్ అవసరం లేకుండా డేటా యాక్సెస్ ద్వారా ల్యాండ్లైన్ నుంచి బేసిక్ మొబైల్ కాల్స్ ద్వారా డైవర్ట్ అవుతాయి. దానికి ఎవరో సెల్ ఫోన్ హ్యాక్ చేయడం అంటే లింక్ క్లిక్ చేస్తే ఫిషింగ్ అంటారు దాన్ని. అది ఆండ్రాయిడ్ మొబైల్స్ లో కాస్ట్ మొబైల్స్లో ఎప్పుడైనా ఇలాగ అయితే అయినా కూడా ఈయన పెక్యులర్ బిహేవియర్ ఆఫ్ ద సిగ్నల్ ట్రాన్స్మిషన్ మీన్స్ ఎప్పుడైనా కాల్స్ మాట్లాడితే డైరెక్ట్ అయ్యి మెసెంజర్ యాప్లకు రావడం, సెల్ ఫోన్ మెసెంజర్ యాప్లు స్పైవేర్ కింద వాడడం, స్పై ఏజెన్సీస్ మెసెంజర్ యాప్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మెసెంజర్ యాప్లు ఫోన్ ట్యాపింగ్ అని వాడతారు. ల్యాండ్లైన్ కాల్స్ నుంచి బేసిక్ మొబైల్ కాల్ ద్వారా డైరెక్ట్ వస్తాయి. క్యాండిడేట్కి డివైస్ కనెక్ట్ అయి ఉంటుంది. డివైస్ టెక్నాలజీస్ డ్రాస్టిక్ టెక్నాలజీస్ ఇజ్రాయెల్ అడాప్టర్ ఉంటున్నాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్లో అని తెలుసుకున్నాను. అవన్నీ కించపరచడానికి కాదండి, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే ఇస్తున్నాను. సెల్ ఫోన్లు హ్యాక్ చేయడం అనేది శాస్త్ర విరుద్ధం. సెల్ ఫోన్లు వెబ్సైట్లు హ్యాక్ చేస్తారు, ఫేస్బుక్ హ్యాక్ చేస్తారు, ఏదైనా ఈమెయిల్ కొన్ని అలా చేస్తారన్న కూడా మీ ఈమెయిల్ తాలూకా పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం, ఎక్కడైనా వెబ్సైట్లో అప్పుడప్పుడు ఏదైనా లింక్ క్లిక్ చేసి ఆల్టర్ అయినప్పుడు పాస్వర్డ్ అయినప్పుడు అందులోని ఈమెయిల్ యూజర్ ఏమో పాస్వర్డ్ అయి కొట్టడం వల్ల ఇక్కడ మళ్ళీ ఓటీపీ ప్రొటెక్షన్ పెట్టుకోకపోవడం, అది మళ్ళీ ఆ పాస్వర్డ్ ఆ ఈమెయిల్ కొట్టగానే అక్కడ లాగిన్ అయి ఉండడం, ఆటోమేటిక్గా ఆల్టర్ అయితే లాగిన్ అయి ఉంటాయి. అలా చేయడం వల్ల నీ తాలూకా డేటా వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. సో అడ్డమైన లింకులు క్లిక్ చేయకుండా ఫేస్బుక్ అండ్ ఈమెయిల్స్కి వచ్చే లింక్స్ అండ్ ఆల్సో లింకులు క్లిక్ చేయకుండా మనం జాగ్రత్తగా వాడుకున్నప్పుడు ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడం కానీ అండ్ బెల్ ఫోన్ జరగని పని. ఎందుకు చెప్తున్నానంటే నిజం అనుకుని చాలామంది కంగారు పడతారని. సెల్ ఫోన్ రియల్ టైంలో హ్యాక్ అవ్వడం అంటే హ్యాకింగ్ రిక్వైర్స్ ఇంటర్నెట్ ట్యాపింగ్ ఈజ్ డేటా యాక్సెస్ రిలేటెడ్ సబ్జెక్ట్. When you say that it's a data breach, it is related to that hacking related to the internet. Whenever there is a source of webcams of that Pakistan intelligence agencies, Indian intelligence agencies రెండు ఉంటున్నాయి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తరఫు సిగ్నల్స్ ఇంక్లూడ్ చేస్తాయి. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఒక సిగ్నలింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఒక బెంగళూరు హెడ్ క్వార్టర్గా ఉంటాయి. డోంట్ వాంట్ టు లీక్ ద సెన్సిటివ్ డేటా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన దేశాల మీద కూడా సైబర్ అటాక్స్ అనేది చేస్తారు. ఎప్పుడంటే వాళ్ళు శాటిలైట్ల ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడైనా ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి వస్తారు తప్పితే ఏదైతే ఈ డేటా యాక్సెస్ అనే సబ్జెక్ట్ ఉంటుందో ఈమెయిల్ ఇంటర్సెప్షన్ అండ్ దట్ టెలిగ్రాఫ్ యాక్ట్ రిలేటెడ్ ట్రాన్స్ఫరింగ్ ద పర్పట్ ఆఫ్ డైవర్టింగ్ ద పర్పట్ ఆఫ్ సిగ్నల్ టు ఫ్రమ్ వన్ రిసోర్స్ టు అనదర్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు. అంటే డైవర్టింగ్ ద పర్పట్ ఆఫ్ ఎ సిగ్నల్ టు ఎనీ రిసోర్స్కి డైవర్ట్ అయ్యి వెళ్ళాలి. అది కంట్రోల్ రూమ్కి వెళ్తుందా లేదంటే ఒక ఏరియా నుంచి వాళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తూ పోతున్నప్పుడు వాళ్ళ ఏరియా దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంటర్సెప్టింగ్ చేయడానికి వాడాల్సిన రిసోర్స్ రేడియో యాక్టివ్ జోన్ నుంచి తీసుకుంటున్నాడా అన్నప్పుడు ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండ్ పోలీస్ ఏజెన్సీస్ అండ్ ఆల్సో దట్ సిగ్నలింగ్ ఏజెన్సీస్ మెసెంజర్ యాప్ ఫోన్ ట్యాపింగ్ కింద వాడతారు ఫర్ ఈజీ కమ్యూనికేషన్. క్యాండిడేట్కి డివైస్ హిట్ పడుతుంది, శాటిలైట్ డివైజ్ వాళ్ళు మెసెంజర్ యాప్లకి పోలీస్ తాలూకా మెసెంజర్ యాప్లకి 24 hours నువ్వు యాక్టివిటీ నువ్వు ట్రేసింగ్ డేటా నువ్వు వాడి సెల్ ఫోన్స్ లొకేషన్లో నువ్వు ఏ సెల్ ఫోను ఏ సిమ్ కార్డు వాడినా కూడా అండ్ ఆల్సో దట్ నువ్వు ఏ ఈమెయిల్ యూస్ చేసినా కూడా నువ్వు దేని రిసోర్స్గా తీసుకున్నా కూడా ఆ రిసోర్సెస్ అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తాయి.
ఇదంతా ఆటోమేటెడ్ సిగ్నల్ ఆటోమేటెడ్ శాటిలైట్ వ్యవస్థల ద్వారా నడుస్తున్నాయి. కానీ డ్రాస్టిక్ టెక్నాలజీస్ స్టేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ డిఫెన్స్ టెక్నాలజీస్ కూడా ప్రొక్యూర్ చేస్తున్నాయి. కానీ అవి దుర్వినియోగపరుస్తున్నారని మిస్యూజ్ చేస్తున్నారని సెవరల్ కంప్లైంట్స్ డివైజువల్ పబ్లిక్ యాక్సెస్ రిపోర్ట్ చేస్తే పోలీసులు అడ్డదిడ్డంగా వాదిస్తారు. టెక్నాలజీ అడాప్షన్ ఉన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. రెండోది వాళ్ళు దాని మీద అఫెన్సెస్ ఫైల్ చేయడానికి ఒప్పుకోలేదు. దీనివల్ల మేము చాలా కోల్పోయాను. ఈ విషయం మీకు తెలియపదని సెక్యూరిటీ ఏజెన్సీస్ వాడి టెక్నాలజీస్కి అండ్ దట్ స్పైవేర్ అంటారు దాన్ని. ఇదైతే హ్యాకింగ్ చేయడానికి రాసిన ఫిషింగ్ అండ్ ర్యాన్సమ్ వేర్ ఉంటుందో ఈజ్ రిలేటెడ్ టు దట్ సాఫ్ట్వేర్ ఇంక్లూజన్ ఆర్ దట్ బగ్స్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఎలర్ట్ అవుతారు సదర్ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ అప్లికేషన్ మ్యానుఫ్యాక్చర్. But one thing to be noted is that the software which they build is always protected with a firewall and some technology to protect it from intruding from the external areas. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంత డబ్బులు ఇచ్చి తీసుకోవడం డెవలపర్స్ కారణం కూడా అదే. ఎక్స్టర్నల్ బ్రీచెస్ రాకుండా ఎన్క్రిప్షన్ ప్రొటెక్ట్ చేసుకుంటూనే వాళ్ళు నడుపుతారు. ఏదైతే మా స్పైవేర్ బిల్డ్ చేసిన వీళ్ళకి ఆ సదరు సంస్థ నుంచి వాళ్ళు ఏజెన్సీస్ పర్మిషన్ తీసుకుని ఆ దేశంలో వాళ్ళు ప్రవేశింపినప్పుడే వాళ్ళకి అప్లికేషన్ వాళ్ళకి డేటా వీళ్ళు రిసోర్స్ మెయింటైన్ చేస్తారో వీళ్ళ ద్వారా వాళ్ళు యాక్సెస్లు తీసుకుంటారు. వేరే దేశాల మీద కూడా దీన్ని ప్రయోగిస్తారు డేటా. అందుకే చాలామంది వాళ్ళ మొబైల్ నెంబర్స్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ షేర్ చేయడానికి ఒప్పుకోరు. ద్వారా వాళ్ళు ప్రైవసీగా ఉంటారు. కానీ వాళ్ళు వినవర్ దట్ ఇస్ అన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆర్ అలర్ట్ ఏజెన్సీస్ ఆర్ ట్రేసింగ్ యూ కాంట్ స్కిప్ అవుట్ ఫ్రమ్ దేర్ నెట్వర్క్. ఇవి తెలిసిన ఎవరిని కించపరచడానికి కాదు. నా దగ్గర ఉన్న సమాచారం ఇస్తున్నాను. వ్యక్తిగతంగా ఎవరిని కించపరచడం కాదండి. జై హింద్.